హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 12 వచనములను గడిచిన ఆదివారము మనము ధ్యానం చేస్తూ వచ్చి ఉంటున్నాం. మిగిలిన భాగమును ఈ వారము మనము ధ్యానము చేద్దాం. ప్రియమైన దేవుని సంగమా, గడిచిన ఆదివారము మనము ఈ యొక్క 6వ అధ్యాయము ఈ 12 వచనములను మనము ధ్యానం చేస్తూ ఉండగా, క్రైస్తవుడు ఒక శ్రేష్టమైన గురి కలిగి ఉండాలని మనము ధ్యానం చేస్తూ వచ్చాం. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మన జీవిత గురి ఏమై ఉండాలి? ఏమై ఉండాలండి? ఏమై ఉండాలని మనం నేర్చుకున్నాం. 12వ వచనంలో చివరి భాగంలో ఈ మాట మనం చదివాం. ఏమిటి ఆ మాట? వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాము అనే మాటను మనం చూస్తూ, మీలో ప్రతి వాడును మీ యొక్క నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము అంటే మనము పరిపూర్ణము కావాలన్నదే మన యొక్క గురి. అంటే క్రీస్తులో మనం ఏమై ఉండాలి? పరిపూర్ణమై ఉండాలి. లేక క్రీస్తు వారి యొక్క ఆ సంపూర్ణతలోనికి మనము రావలసిన వారిగా ఉన్నామని ఒక గురితో మనము మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితమును మనము జీవించాలని మనం తెలుసుకున్నాం. అందులో భాగముగా మనము శ్రేష్టమైన గురి కలిగి ఉండాలి అని అంటే మొదటిది మనం ఏం నేర్చుకున్నామంటే, పునాది కాదు పరిపూర్ణతే మన యొక్క ధ్యేయము అని మనం నేర్చుకున్నాం. పునాది కాదు పరిపూర్ణతే మన యొక్క ధ్యేయము అని మనం నేర్చుకుంటూ అందులో 2 మాటలు మనం నేర్చుకున్నాం. మొదటిది ఏంటంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి, రెండవది మానవలసిన వాటిని మనము మానాలి అని మనము నేర్చుకుని వాటిని విడిచిపెట్టి వీటిని మాని మనము పరిపూర్ణతలోనికి మనము సాగాలి అనేది మన యొక్క ధ్యేయముగా గురిగా పెట్టుకొని మనము మన యొక్క క్రైస్తవ జీవితాన్ని జరిగించాలి లేక కొనసాగించాలి అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు రెండవదిగా మనము ఆలోచన చేస్తూ శ్రేష్టమైన గురి మనము కలిగి ఉన్నాం కదా, ఆ యొక్క క్రీస్తు వారి యొక్క స్వారూప్యంలోనికి ఆ యొక్క సంపూర్ణతలోనికి రావాలి అని అంటే రెండవదిగా మనము చూడండి 6-7 వచనాలు మనం ధ్యానం చేద్దాం. ఎట్లనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు ఇలాగో రాయబడి ఉన్నాయి. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే 8వ వచనం, ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడిను. ఈ 2 వచనాలు మనకి ఏమి నేర్పిస్తున్నాయా అనంటే, మీరు క్రీస్తు వారి యొక్క సంపూర్ణతలోనికి రావాలి అనంటే ముళ్ళు కాదు ఫలములు ఫలించాలి. ముళ్ళు కాదు ఏం చేయాలి? ఫలములు ఫలించాలి. భక్తుడు మరి పౌలు గారు ఇక్కడ 2 భూభాగముల గురించి మాట్లాడుతూ ఉన్నారు కదండి. 2 భూభాగముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. రెండింటిపైన ఏమి కురిసిందట? వర్షము ఒకే విధముగా కురిసింది. ఈ రెండింటి మీద వర్షం ఒకేలా కురిసింది. ఈ 2 భూభాగాలు కూడా ఆ యొక్క వర్షం ఏం చేశాయట? త్రాగాయి. ఇప్పుడు భూమి మీద వర్షం పడితే భూమి ఏం చేస్తుందండి? ఆ నీటిని ఏం చేస్తుంది? పీల్చుకుంటుంది. అయితే ఒక భూభాగము ఆశీర్వాదమునకు కారణంగా కనిపిస్తే మరొక భూభాగము అది శాపము పొందదగినదిగా మనకు అక్కడ కనిపిస్తా ఉంది. అదే మాటలు అక్కడ రాసేది కదండి. ఏమన్నా 8వ వచనంలో ఏమన్నాడు? అయితే అది ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల. అంతకుముందు ఏమన్నాడు? చూడండి, ఆ వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడిన వారికి అనుకూలమైన పైర్లను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అంటే రెండింటి మీద కూడా సమానమైనటువంటి వర్షమే కురిసింది. 2 ఆ యొక్క వర్షపు నీరు త్రాగాయి. కానీ ఒకటి ఏం చేసింది చెప్పండి? ఫలములు ఇస్తా ఉంది. ఆ ఫలములు ఇచ్చేటువంటి ఆ యొక్క భూమి అది ఆశీర్వాదము పొందదగినది. అలాగే ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను పుట్టిస్తుంది, అది శాపము పొందదగినది. ఇక మనం ఆలోచన చేస్తే ఆ భూమి ఎవరు? మనమే. ఆ భూభాగం ఎవరు? మనమే. మన పైన ఏమి కురిసింది?
వర్షం కురిసింది. అసలు మనము త్రాగేటువంటి యొక్క వర్షం ఏమిటో, మనము త్రాగేటువంటి యొక్క జలం ఏమిటో మొదట మనకు అర్థం కావాలి. రండి మీకు నేను తెలియజేస్తాను. ఒక 2 వర్షముల గురించి నేను ముందు ఉంచుతాను. మొదటిది ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 32వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 2వ వచనం. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండెను. మనము చదివిన లేఖన భాగంలో ఆ యొక్క వర్షం పేరు ఏమిటయ్యారంటే ఇది వాక్య జలము. ఏ వర్షం అండి ఇది? వాక్య వర్షము లేక వాక్య జలము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియును, వర్షము వలె ఉండును అంటున్నాడు. అయితే ఈ యొక్క వాక్యం అనేటువంటి జలము, వాక్యం అనేటువంటి వర్షము కురిసినప్పుడు, మన మీద వాక్యము అనేటువంటి యొక్క జలము కురిసినప్పుడు, ఆ వాక్య జలమును మనము తాగినప్పుడు మనం ఏం చేయాలి? మనము ఫలాలు ఫలించాలా, లేకపోతే ముళ్ళ తుప్పలు గచ్చి పొదలు మనం ఫలించాలా? మనము ఫలాలు ఫలించాలి. నీ వాక్యం అనే జలము త్రాగినది నిజమైతే ప్రియమైన దేవుని సంగమా, మనం 3 రకాలైనటువంటి ఫలములు మనము ఫలించాలి. ఎన్ని రకాలైనటువంటి ఫలములు? 3 రకాలైనటువంటి ఫలములు. మొదటి ఫలం ఏమిటయ్యానంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము మనందరికీ కూడా తెలుసు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనములు ఏమన్నాడంటే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. నువ్వు ఏమింటున్నావు? ఏమింటున్నావు? క్రీస్తుని గురించిన మాటలు, అంటే దేవుని యొక్క వాక్యమును వినగా, దేవుని యొక్క వాక్యపు జలమును తాగగా, చెప్పండి, నీవు నేను ఫలించవలసినటువంటి మొదటి ఫలం ఏమిటయ్యానంటే విశ్వాసము అనేటువంటి ఫలాన్ని ఫలించాలి. మరి ఏంటి? మనం విశ్వాసమైనటువంటి ఫలమును ఫలించకుండా ఇంకా అవిశ్వాసమైనటువంటి ఫలాలు మనం ఫలిస్తున్నాం. మరి నీవు నేను త్రాగింది ఒకటే వర్షపు జలము కదా, ఒకటే వాక్యపు జలము కాదా? మరి అయినప్పుడు విశ్వాసమైనటువంటి ఫలమును ఫలించాలి కదా. ఒకవేళ నువ్వు ఇంకా విశ్వాసం అనేటువంటి ఫలమును ఫలించకపోతే నీలో అవిశ్వాసం ఉందన్నమాట. నీలో అవిశ్వాసం ఉంటే ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు నువ్వు ఇస్తున్నావు అనమాట. ఒకవేళ వాటిని ఇవ్వగలిగితే, ఇస్తే కనుక నువ్వేం చేయబడతావయ్యానంటే అది శాపము పొందదగిన భూమి. ఏమనండి? వాటి మీద ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను ఎరిగిన కదా అది పనికి రాదని, అది పనికి రానిదిగా ఎంచబడి నువ్వు ఇంకా అవిశ్వాసముతోనే ఉంటే, అవిశ్వాసంలో కొనసాగితే నువ్వు పనికి రాని వాడివి, పనికి రాని దానిది. దాన్ని ఏం చేస్తారట? అది విసర్జింపబడి శాపము పొందదగినది, తొదకది కాల్చివేయబడను అన్నారు. ఒకవేళ మనం ఇంకా వాక్యం అనేటువంటి జలమును మనం తాగుతూ అవిశ్వాసములో మనం ఉంటే మనము కాల్చివేయబడతాం. ఇది దేవుని మాట, నా మాట కాదు. కాబట్టి వాక్యం అనే వర్ష జలము తాగిన నీవు నేను విశ్వాసం అనే ఫలమును మనము ఫలించాలి. రెండవ ఫలం మనం చూస్తే మరలా 119వ కీర్తన 165వ వచనములో ఈ మంచి మాటను మనం చూస్తాం. 119, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారి తోలు తొట్టినటకు కారణమేమీ లేదు అన్నాడు. ఈ యొక్క మాట మనకి ఏమి నేర్పిస్తున్నాయనంటే ఎవరైతే దేవుని వాక్య జలము త్రాగుతున్నారో వారు స్థిరముగా ఉంటారు. దేవుని యొక్క వాక్యము వారిలో స్థిరత్వాన్ని పుట్టిస్తుంది. ఇంకా అస్థిరులుగా ఉంటున్నారేంటి? ఒకవేళ మనం అస్థిరులుగా ఉంటే గనుక, అవిశ్వాసులుగా ఉంటే గనుక మనము ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను ఇస్తున్న వారం అన్నమాట. ఒకవేళ అలాగిస్తే మనము విసర్జించబడతాం. విసర్జించబడితే అది కాల్చివేయబడుతుంది. నువ్వు దేవుని యొక్క ధర్మశాస్త్రము ప్రేమించేవారైతే, వాక్యం అనే వర్ష జలము త్రాగుతున్న వారైతే నీకు నెమ్మది కలుగుతుంది. అట్ ద సేమ్ టైము వారు తోలు తొట్టుటకు కారణమేమీ లేదు. ఎవరైతే వాక్య జలములు తాగుతున్నారో వారు స్థిరముగా ఉంటారు. ఆ వాక్యము వారిలో స్థిరత్వాన్ని పుట్టిస్తుంది. వారు తొట్టిల్లిపోరు, వాక్యముల నుంచి పక్కకి పోరు, వారు లోకములో పడిపోరు, వారికి కాలు జారేటువంటి ప్రమాదం లేదే
లేదు. మరి నీ కారు జారి, నీ నోరు జారి, నీ మనసు జారి, నీ చూపు జారి, నీ ప్రవర్తన జారి నీ ఇంకా లోకంలో బ్రతుకుతున్నావానంటే, నీ వాక్యపు వర్ష జలములు తాగి కూడా నీవు తొట్టిలో తిన్నావంటే నీవు శాపము నొందదగిన వాడివి, నొందదగిన దానివి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆలోచన చేయి. దేవుని వాక్యపు జలాలను తాగుతున్నావు ప్రతి ఆదివారం, ప్రతిదినము ఉదయమే తాగుతున్నావుగా? లేచి తాగుతున్నారా లేదా? బైబిల్ చదువుతున్నారా లేదా? అర్థం కాకుండా బుర్రుతున్నారు. అయితే నాకైతే అర్థం కాదు, నా ఏసైకైతే అర్థమవుతుంది. ప్రియమైన దేవుని సంగమా, ఎవరైతే వాక్య జలము తాగుతారో వారు విశ్వాసం అనే ఫలాన్ని పుట్టిస్తారు, వారు స్థిరత్వం కలిగి ఉంటారు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళ మూడవ ఫలం ఏమిటంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. చదువుతున్నాడు, నేను చదువుతున్నాడు మధ్యలో నుంచి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందరూ నిలుచుచున్నది కనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు. చాలండి. మూడవ ఫలం ఏమిటయ్యానంటే అపవాది మీద విజయం. అది ఎవరైతే వాక్య జలమును త్రాగుతా ఉన్నారో వారు విశ్వాసం అనే ఫలాన్ని పుట్టించాలి, అలాగే వారు స్థిరత్వం కలిగి ఉండాలి. మూడవదిగా మీరు దుష్టుని జయించి ఉండాలి, మీరు అపవాదిని జయించి ఉండాలి. చూడండి, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో. ఆరాధనలో కూడా దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడి ఉన్నాడు. ఇప్పుడు కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం. నువ్వు ఆయన యొక్క సంపూర్ణతలోనికి రావాలంటే నువ్వు పుట్టించవలసింది ముళ్ళు కాదు, నువ్వు ఫలములను పుట్టించాలి. నీ వాక్య జలము తాగితే విశ్వాసము అనే ఫలాన్ని పుట్టించు. రెండవదిగా స్థిరత్వముగా ఉండాలి. మూడవదిగా దుష్టిని మీద మనము విజయము పొంది ఉండాలి. మరొక వర్షాన్ని మీకు చూపిస్తాను. వాక్య జలము తాగిన వారి గురించి విన్నాము, మరొక జలమును గురించి మనం విన్నామా? జకర్యా గ్రంథము 12వ అధ్యాయము, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము చదువుతా ఉన్నాను. చూడండి, 10వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఎక్కడ ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు అన్నారు. ఈ 12వ అధ్యాయము 10వ వచనములో మరొక జలము గురించి మాట్లాడుతూ ఏమని చెప్పండి? ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా అన్నారు. అంటే దేవుని ఆత్మవర్ష జలాన్ని కుమ్మరిస్తారట. మొదటిది వాక్య జలం అయితే రెండవది ఏంటి చెప్పండి? ఆత్మవర్ష జలము. ఈ యొక్క ఆత్మవర్ష జలము తాగిన వారు ఇక్కడ ఏం చేయాలట? మేలే చేయాలి, ఫలములే ఫలించాలి. ముళ్ళ తప్పులు ఫలించడానికి వీలు లేదు. నీ వాక్యం అనే వర్ష జలాన్ని తాగినా, ఆత్మవర్షము అనేటువంటి జలములను తాగినా నువ్వేం చేయాలి అంటే ఫలములు పుట్టించాలి. ఏ ఫలములు పుట్టించాలి? ఇందులో మీకు ఒక 2-3 చూపిస్తాను చూడండి. మొదట 3 ఫలాలు చూసాము. ఈ ఆత్మవర్ష జలము తాగిన వారు కూడా ఏం చేస్తారంటే, అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనములో ఒక మంచి ఫలం గురించి రాశారు చూడండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించు నన్నదియే. దేవుడు ఆయనకు తోడైందని కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అన్నారు. ఎవరైతే దేవుని ఆత్మ వర్ష జలములు తాగుతారో వాళ్ళు ఏం చేస్తారయ్యానంటే మేలు చేస్తారు. అంటే ఏం చేస్తారు చెప్పండి? దేవుని యొక్క ఆత్మవర్ష జలము తాగిన వారు మేలు చేస్తారు. ఆయన మేలు చేసినట్లుగానే ఆయన యొక్క వాక్యం అనేటువంటి వర్ష జలము లేక ఆత్మవర్ష జలం ఎవరైతే తాగుతారో వారు మేలు చేస్తారు. మేలుకు మేలు చేయడం, కీడుకు కీడు చేయడం అది మానవ తత్వం, అంతే కదండి. మేలు చేసిన వాళ్ళకి మేలు చేసామనుకోండి, కీడు చేసిన వాడికి కీడు చేసామనుకోండి, అది ఎవరి తత్వం? మానవ తత్వం. అది చేయడానికి యేసుక్రీస్తుని నమ్మవసరం లేదు. మనిషి అయితే చాలు. నీకు మేలు చేసినప్పుడు మేలు చేసి, కీడు చేసినప్పుడు నువ్వు కీడు చేస్తే నీకు యేసుక్రీస్తుని నమ్మవసరం లేదు. అది మానవ తత్వం. అలాగే మేలుకు కీడు, కీడుకు పదంతులు కీడు చేయడం అది అపవాది తత్వం. మేలుకు కీడు చేయడం, కీడుకు పదంతులు కీడు చేయడం ఎవరి తత్వం? అది అపవాది తత్వం. మరి మనం ఏం చేయాలి? మేలు చేయడం అంటే మేలు చేసిన వారికి పదంతులు మేలు చేయాలి,
కీడు చేసిన వారికి కూడా పదంతులు మేలే చేయాలి. ఇది క్రీస్తు తత్వం, దేవుని పిల్లల యొక్క తత్వం. నువ్వు ఆలోచించుకో ఈసారి. నువ్వు మేలు చేసిన వారికి పదంతులు మేలు చేయాలి, నువ్వు కీడు చేసిన వారికి కూడా ఏం చేయాలి? పదంతులు మేలే చేయాలి. ఇది క్రీస్తు తత్వము, దేవుని పిల్లల యొక్క తత్వం. కానీ ఈరోజు మనము మేలు చేయడానికి మనం ఇష్టపడం. యేసుక్రీస్తు వారు మేలు చేశారు. ఆయన పొడిచిన వారికి మేలు చేశారు, ఆయన తిట్టిన వారికి మేలు చేశారు, ఆయన కొట్టిన వారికి కూడా ఆయన మేలు చేసేవాడు. మేలు చేశాడు ఆయన. అందరికీ పాప క్షమాపణ కలగజేశాడు దేవుడు. ఆయనకు తీర్పు తీర్చిన వారు ఏ తీర్పు తీర్చారు? అన్యాయపు తీర్పు తీర్చిన వారికి కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? మేలే చేశారు. కానీ ఆయన ఎక్కడా కీడు చేయలేదు. దేవుని ఆత్మవర్ష జలము తాగిన వారు ఏం చేయాలి చెప్పండి? మేలు చేసే ఫలాన్ని మనము ఫలించాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. 3:27లో ఏముంది? మేలు చేయట నీకు చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయద్దు. ఎవరైనా కావచ్చు, నీకు మేలు తిరిగి మేలు చేస్తారన్న వారికి నువ్వు మేలు చేయొద్దు. మేలు చేయలేని స్థితిలో ఉంటారు చూసావా, వారికి నువ్వు మేలు చేయి. తిరిగి నీకు సహాయం చేయలేని వారికి నువ్వు సహాయం చేయి. అంటే అది ఏమి ఆశించకుండా చేయడం. అంటే చాలా మంది ఏం చేస్తారంటే, మనకి పెట్టిన వారికి మనం పెడతాం, మనకి మేలు చేసే వారికి మనము మేలు చేస్తాం. ఇది దేవుని వాక్యం కాదు. నీకు పెట్టలేని వాడు ఎవడైతే ఉన్నాడో, దరిద్రుడు ఎవడైతే ఉన్నాడో, దీనుడు ఎవడైతే ఉన్నాడో వారికి సహాయం చేయి, మేలు చేయి. ఎందుకంటే వారు నీకు తిరిగి మేలు చేయలేడు, నీ స్థాయికి తగ్గ మేలు చేయలేడు. దేవుని వాక్యం చాలా అదే చెప్తా ఉంది. మేలు చేయడం నీకు చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుకకు తీయద్దు. చాలండి. దేవుని ఆత్మవర్ష జలము తాగిన వారు మొదటికి ఏం చేయాలి? మేలు చేసే ఫలాన్ని ఫలించాలి. రెండవ ఫలం ఏమిటంటే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో అంటారు కదా, 1వ అధ్యాయం 8వ వచనములు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అన్నంతటను బూది గంటముల వరకును ఈ మాట అండర్లైన్ చేసుకోండి, నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఎవరైతే దేవుని యొక్క ఆత్మవర్షమ జలం తాగుతారో వారు సాక్షులుగా ఉంటారు. మేలు చేస్తారు ఒకటి, రెండవది వారు ఎలా ఉంటారట? సాక్షులై ఉంటారు. సాక్ష్యం అనేటువంటి ఫలాన్ని మనం ఫలించాలి. ఈరోజు మన జీవితంలో మన జీవిత సాక్ష్యాన్ని చెప్పుకునేటువంటి విధానం లేదు. మన దేవుని గురించి మన జీవిత సాక్ష్యాన్ని చెప్పుకోగలుగుతున్నామా? మనము చెప్పాలి. మనము సాక్షులమై ఉండాలి. భూతిగంతముల వరకు కూడా సంఘంలో సమాజంలో మనము సాక్షులుగా ఉండాలి. సాక్ష్యం అనేటువంటి ఫలాన్ని మనము ఫలించాలి అన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే 3వ ఫలం ఏమిటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. 3వ ఫలం గురించి మాట్లాడుతూ, కాబట్టి 4:1 కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు అన్నాడు. చాలండి. మూడవదిగా మనం ఏం చేయాలట? మన యొక్క ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యత అనేటువంటి ఫలాన్ని ఏం చేయాలి? మనము ఫలించాలి. ఇది ఎవరు చేస్తారు? దేవుని ఆత్మ వర్ష జలం ఎవరైతే తాగుతారో వారు మొదటిగా మేలు చేస్తారు, లేక మేలైనటువంటి ఫలాన్ని ఫలిస్తారు. రెండవది సాక్షులుగా ఉంటారు. మూడవదిగా ఐక్యమును కాపాడుకున్నట్టు యందు వారు శ్రద్ధ కలిగి ఉంటారు. నువ్వు ఒకవేళ మీరు ఎవరితో అయినా సరే గాని పరపక్షాలు కలిగి ఉండొచ్చేమో, వాటిని తీసివే ఈ రోజు నుంచి. ఒకవేళ నేను ఎవరైనా ఏమని అనుకోనివ్వండి, వదిలేయండి. ప్రియమైన వాళ్ళారా, నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నేను వారితో పరపక్షాలను పెట్టుకోను, వారితో నేను ఐక్యముగానే ఉంటాను, ఐక్యత కలిగి ఉంటాను, నేను ప్రేమ కలిగి ఉంటాను అని అనుకునేటువంటి స్వభావము అది దేవుని ఆత్మవర్ష జలము తాగిన వారి యొక్క స్వభావము. వారంతా వీరంతా అనుకుంటే ఇంక మనం దేవుని యొక్క ఆత్మవర్ష జలాన్ని ఏం తాగిన వారని చెప్పండి? నువ్వంతా నేనంతంటే ఇది అపవాది యొక్క స్వభావమే కానీ దేవుని యొక్క ఆత్మ వర్ష జలము తాగిన వారి యొక్క మనసు కానే కాదు. నేను సంఘంలో ఎవరితో అనైక్యతగా నేను ఉండను, లేదా నా కుటుంబంతో, నా కుటుంబస్తులతో, నా బంధువులతో అనైక్యగా నేను ఉండను, నేను ఐక్యతగా ఉంటాను అని మనం అనుకోవాలి. ఎందుకనంటే మనము దేవుని యొక్క ఆత్మవర్ష జలము తాగినవారు. ఇది ఐక్యతను కాపాడుకోవడం అంటే. ఒక మామిడి చెట్టు ఉందండి. ఒక తొంట్ర కుర్రాడు రాయి విసిరాడు మామిడి చెట్టుకి. రాయి తగిలి ఏం పడింది? మాట్లాడరా? మామిడికాయ పడింది. తొంట్ర కుర్రాడు గిరిగేస్తే ఏం పడింది? మామిడికాయ పడింది. ఒక సేవకుడు పాస్టర్ గారు రాయి గిరిగేశారు.
ఏం పడింది చెప్పండి? మామిడికాయ పడింది. అంటే మన నైజం ఏంటంటే తొంట్రోడు కొట్టినా మంచోడు కొట్టినా మామిడి చెట్టుకి మామిడికాయ రాలనట్టుగా మన యొక్క ఫలాలు మనం ఇవ్వాలంటే, అదేదో రాయిచ్చి కొట్టాడు అని చెప్పేసి మనం రాలకుండా ఉండదు. మామిడి చెట్టు ఉంటుందా? ఉండదు. వారు రాయిసినా మాస్టర్ గారు రాయిసినా పడేది ఏంటండి? మామిడికాయే. కాబట్టి ఈరోజు మన యొక్క నైజం కూడా అంతే. మనం ఐక్యతను మనము కాపాడుకోవాలి. నువ్వు దేవుని యొక్క ఆత్మవర్ష జలమును తాగితే నువ్వు మొట్టమొదటిగా నీకు ఇచ్చే ఫలం ఏంటి చెప్పండి? మేలు చేసేటువంటి ఫలం, రెండవది సాక్షులుగా ఉండే ఫలం, మూడవదిగా ఐక్యతను కాపాడుకునేటువంటి ఫలము. ఎంత మటుకు చాలు. మూడవదిగా మనం ఆలోచించేద్దాం. దేవుని యొక్క పరిపూర్ణతలోనికి, దేవుని యొక్క సంపూర్ణతలోనికి రావాలంటే మొదటిది ఏంటి చెప్పండి? ఏం చెప్పుకున్నాం? మొదటిది మనము పునాది కాదు, పరిపూర్ణతే మన యొక్క ధ్యేయము. రెండవది ముళ్ళు కాదు, ఫలములు ఇవ్వడమే మన యొక్క గురి. లేక ఫలములు ఫలిందాం, ముళ్ళు కాదు ఫలములు ఫలిందాం. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వారులారా, మరలా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చదువుతా ఉన్నాను. 9-10 వచనాలు ఇలాగ రాయబడి ఉంది. అయితే ప్రియులారా, నేను ఇలాగ చెప్పుచున్నాను, మీరు ఇంతకంటే మంచిదియు రక్షణకరమైనది నైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఈ 2 వచనాలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి అనంటే, మీరు శ్రేష్టమైన గురిని చేరాలి అనంటే, లేక క్రీస్తు వారి యొక్క సంపూర్ణతలోకి మీరు రావాలంటే స్వార్థము కాదు త్యాగాలు నేర్చుకోండి అంటున్నాడు. ఏంటండి? స్వార్థము కాదు త్యాగాలు నేర్చుకోండి. మీకు ఆ మాట చదివి మీకు అర్థమయ్యి ఉంటది. చూడండి 10వ వచనంలో అంటున్నారు, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఆల్రెడీ చేశారు, ఇంకను ఉపచారము చేయుచుండుట చేత మీరు చేశారు, చేస్తా ఉన్నారు. ఈ మాట ఎంత అద్భుతమైన మాట. ఆయన అంటున్నాడు, స్వార్థం కాదు త్యాగాలు నేర్చుకోండి. మీరు త్యాగం చేశారు లేదంటలేదు, కానీ మీరు ఆ త్యాగాలు చేస్తూ మీరు స్త్రీలుగా ఉండాలని నేను మీకు హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాను. స్వార్థం పనికిరాదు. మనం క్రీస్తు స్వరూపంలోనికి రావాలంటే, మార్చబడాలంటే మీరు త్యాగాలు చేయండి. నాకు తెలుసు ఆల్రెడీ మీరు ఇప్పటికే చెరపట్టబడిన వారి కొరకు, లేక జైలు పాలైన వారి కొరకు, బంధింపబడిన వారి కొరకు మీరు ఏం చేస్తున్నారయ్యా అంటే కొంత త్యాగాలు చేశారు. ఎటువంటి త్యాగాలు చేశారో తెలుసా? మీ యొక్క ఆస్తులు మీరు పోగొట్టుకున్నారు. దేవుని పరిచర్య కొరకు, దేవుని సువార్త కొరకు ఎవరైతే బంధించబడ్డారో, ఎవరైతే పట్టబడ్డారో, ఎవరైతే బందీలుగా ఉన్నారో వారి కొరకు మీరు ఏం చేశారో చెప్పమంటారా? కొన్ని ఆస్తులు మీరు పోగొట్టుకున్నారు. నాకు తెలుసు ఆ సంగతి. మీరు చాలా గొప్ప త్యాగాలు చేశారు. మీరు చేయడమే కాదు చేస్తూ ఉన్నారు. మీరు చేస్తూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు దేవుని ప్రజల విషయమే మీరు చేస్తున్న పనిని బట్టి దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు చేసిన సహాయాన్ని మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఈరోజు చాలా మంది ప్రియమైన వాళ్ళరా చేసినటువంటి సహాయాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? మర్చిపోతున్నారు. మనకు ఆపదలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి సహాయాన్ని పొందుకుంటున్నాం, కానీ తిరిగి మనం ఆ సహాయాన్ని తిరిగి ఇవ్వలేకపోతాం, లేక చూపించలేకపోతున్నాం. ఇదేనా త్యాగాలు చేయడం అంటే? కాదు ప్రియమైన దేవుని సంగమా. ఆయన అంటున్నాడు, మీరు స్వార్థానికి చావండి, త్యాగాలకు మీరు బ్రతకండి, అప్పుడు క్రీస్తు వారి యొక్క సంపూర్ణతలోనికి మీరు వస్తారు. ఆయన అన్యాయస్తుడేమీ కాదు. మీరు చేసిన ప్రతి త్యాగానికి ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు అంటున్నాడు. ఆయన మాట్లాడుతూ కొన్ని త్యాగాల గురించి మనం ఆలోచన చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. చూడండి, ఒక 2 త్యాగాలు లేక ఒక 3 త్యాగాలు మీ ముందు ఉంచుతాను. చూడండి ప్రియమైన వాళ్ళారా, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి, ఒక మంచి త్యాగాన్ని మీ ముందు ఉంచుతాను నేను. మీరు చదవగలిగితే చక్కగా 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. ఎంత చక్కని మాట అండి. ఈ యొక్క గలతీ సంఘముల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది పెద్ద వయసున్న సంఘం ఏమీ కాదు. ఇది బేబీ చర్చ్, చాలా చిన్న సంఘము. అంటే
సంఖ్యలో చిన్నదని కాదు, రక్షింపబడి వారు ఏర్పాటు చేయబడి చాలా తక్కువ సమయం. వారికి ఉంటున్న అనుభవాన్ని గురించి పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే 15వ వచనంలో అంటున్నాడు, మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? సత్యమైతే మీ కన్నులు ఓడబెట్టి నాకు ఇచ్చి వేసి ఉందిరని మీ పక్షమున సాక్ష్యం చెప్పుచున్నాను. వీళ్ళు ఎంత త్యాగపూరితమైన మనసు కలిగిన వారంటే, పౌలు గారి కంటి దెబ్బ ఉంది కదా, పాపం ఇటువంటి వారు కళ్ళు ఉంటే బాగుంటది, ఇటువంటి వారు బ్రతుకుంటే బాగుంటది, ఇంకా ఎంతో మందికి సువార్త చెప్తారు, ఎన్నో ఆత్మలు రక్షిస్తారు, ఎన్నో సంఘ స్థాపనలు చేస్తారు, అందరినీ ప్రభు మార్గంలో నడిపిస్తారు. ఆయన కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు కాబట్టి మన కళ్ళు పీకిచ్చేద్దామా? త్యాగం అంటే ఇది. నేనే తప్పు చదివాను లేదు కదా. వాళ్ళు అంటున్నారు, పౌలు ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడండి, మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? సత్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చి వేసి ఉందిరని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను అన్నారు. ఇది త్యాగం అంటే. దేవుని సంగమా, దేవుని కొరకు నీవే త్యాగం చేస్తున్నావు? నువ్వు దేని త్యాగం చేస్తున్నావు చెప్పండి? సమయాన్ని త్యాగం చేస్తున్నావా? నువ్వు ప్రతిరోజు వాక్య జలాలు తాగుతున్నావా? ఉదయమే ఎంతమంది తాగుతున్నారు? చెయ్యి ఎత్తండి అంటే ఎన్నో చేతులు లేవన్న సంగతి నాకు తెలుసు. నేను అడగను మిమ్మల్ని కానీ నీకు వాక్యం చదవడం రాదా? తప్పేమి కాదు. మరి ఉదయం లేచి దేవుని వాక్యాన్ని పెట్టుకుని ఎంతమంది వింటున్నారు అంటే కొంతమంది చేతులు లెగిస్తాయి, మంచిది. మరి మధ్యాహ్నం 2 నుంచి 3, 4, 5 గంటల వరకు అదే టీవీలో అదే వాక్యాన్ని వింటున్నామా? లేకపోతే మొగల రేకులు, ఇస్తరాకులు, ప్లాస్టిక్ రేకులు మనం చూస్తున్నామా? ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని సంగమా. వారు కళ్ళు మీకు ఇచ్చేస్తానంటున్నారు. ఎన్నో సంవత్సరాల క్రైస్తవులు కాదండి వాళ్ళు, ఎన్నో సంవత్సరాల క్రైస్తవులు కాదు, దేవుని చర్చ్ వాళ్ళు. అరే పౌలు గారు కళ్ళు సరిగ్గా కనపడడం లేదు, ఆయనకు కళ్ళు బాగుంటే ఎన్నో పత్రికలు రాస్తాడు, ఎంతో మంది వాక్యం ద్వారా బలపరుస్తాడు, ఎన్నో సంఘాలు కట్టబడతాయి, మన కళ్ళు పీకిచ్చేద్దామా? ఎప్పుడు వస్తామని మనం ఆ స్థాయికి? మన దేవుడు అన్యాయస్తుడు కాదు, పీకిచ్చేసినా సరే ఏం చేయాలి నీకు చేస్తాడు. ఇది ఒక త్యాగం. మరొక త్యాగాన్ని నేను చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము చివరి అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను 3, 4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చిటికైనను తెగించిరి. అబ్బా, వాళ్ళు కళ్ళే పీకిస్తారన్నారు, వీరైతే చచ్చిపోవడానికి రెడీ అయిపోరంట. నాకు ఈ మాటలు చదువుతా ఉన్నప్పుడు గుండె జల్లు అనిపించింది. ఏం త్యాగం చేస్తున్నాను దేవుని కొరకు? సంఘం కొరకు నువ్వు ఏం త్యాగం చేస్తే చెప్పగలవు? ఇన్ని సంవత్సరాల యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, నీ భక్తి జీవితంలో నువ్వు సంఘం కొరకు నువ్వేం చేశావు? దేవుని సువార్త కొరకు నువ్వు ఏం చేయగలిగావు? ఆత్మల కొరకు నువ్వు ఏం త్యాగం చేయగలిగావు? ఒకవేళ ప్రశ్న వేసుకుంటే కనుక మన గుండెలు ఆగిపోయే పరిస్థితి. అరే వాళ్ళను కళ్ళు పీకిచ్చేస్తున్నారంటే పౌలు గారే సాక్ష్యం చెప్తారు, పక్క మనిషి ఎవరు చెప్పలేదు సాక్ష్యం. మళ్ళీ వీళ్ళ కొరకు అప్పుల ప్రిస్కిల కొరకు ఆయన మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళు నా జత పనివారు, నాతో కలిసి పని చేస్తారు, నాకు అపాయం రాగా, నన్ను చంపకూడదా, వాళ్ళిద్దరు నా కొరకు చచ్చిపోవాలనుకున్నారండి. వాళ్ళు స్వార్థం కాదు, త్యాగం కావాలి. నువ్వెప్పుడైతే వాక్య జలమును తాగావో, దేవుని ఆత్మ వర్షమైనటువంటి జలాన్ని ఎప్పుడైతే తాగావో, నీలో నాలో రావాల్సింది ఏంటి చెప్పండి? త్యాగమే రావాలి. ఇక స్వార్థం చచ్చిపోవాలి. నేను స్వార్థానికి చావకపోతే క్రీస్తు వారి యొక్క స్వారూప్యంలోనికి మనం రాలేము, క్రీస్తు వారి యొక్క సంపూర్ణతలోనికి సమానముగా మనం రాలేము. ఏది నీ గురి? ఈరోజు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ గురులేకుండా మనం బ్రతుకుతున్నాం. ఆనాటి హెబ్రేయుల కొరకు పౌలు గారు మాట్లాడుతూ, అయ్యా వారు శ్రేష్టమైన గురి కలిగి ఉన్నారయ్యా, వారు పునాది సత్యాలు విడిచిపెట్టేశారు, వారు సంపూర్ణత ధ్యేయంగా కొనసాగుతూ ఉన్నారు, వారు ముళ్ళు అనేటువంటి ఫలాన్ని ఇవ్వలేదు, వారు ఫలాలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు స్వార్థానికి చచ్చిపోయారు. చచ్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారట? త్యాగాలు చేస్తా ఉన్నారు. ఈరోజు సీఎం సంఘబిడ్డలారా, మన స్వార్థాలకి మనం చచ్చి త్యాగాలకి మనం బ్రతుకుతున్నామా? ఫలాలు ఫలిస్తున్నామా? అలా ఫలించకపోతే, అలా మనము బ్రతకకపోతే వాళ్ళారా మనము శాపము నొందదగిన భూమిలో మనము మిగిలిపోయే ప్రమాదం ఉంది. పౌలు గారు అంటున్నారు, ఎంత చక్కని సాక్ష్యాలు ఇస్తా ఉన్నాడండి వాళ్ళ కొరకు.
వారు నా కొరకు వారు కళ్ళు ఇచ్చేద్దాం అనుకుంటున్నారు, అలాగే వారు నా కొరకు చనిపోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనం ఏమిస్తున్నాం? నేను అంటున్నాను, కొన్ని మార్లు మనం ఆదివారాన్ని మనం దొంగిలిస్తున్నాం. ఆదివారం కొరకు మన పని మనం త్యాగం చేయగలుగుతున్నామా? మీ గుళ్ళు మీద చేసుకొని చెప్పండి క్రైస్తవులారా. ఆదివారం కొరకు లేక శనివారం ఉపవాస కొరకు కొరకు నీవు ఏం త్యాగం చేస్తున్నావు? నీ నిద్రను త్యాగం చేస్తున్నావా? నీ తిండిని త్యాగం చేయగలుగుతున్నావా? మన క్రైస్తవులు మన గురి కలిగి బ్రతుకుతున్న వారము ఇదేనా? సరే, నువ్వు లేవలేకపోతే ఏదో అనుకోవచ్చు కదా. నువ్వు మంచాన్ని పడి ఉంటే ఏదో అనుకోవచ్చు, అయ్యో మనుషుల మీద లేవలేరండి వాళ్ళు, కాబట్టి వారు రాలేరండి అని మనం అనుకోవచ్చు కదా. నీ కాళ్ళు బాగోలేదా? నీ చేతులు బాగోలేదా? ఆటో మీద దేవుడు డబ్బులు ఇవ్వలేదా? మరి నువ్వు ఆటో మీద రాకపోతే కారు ఉంటే కారులో రా, సైకిల్ ఉంటే సైకిల్లో రా, నువ్వు నడవగలిగితే నడిచిరా. నీ సమయాన్ని నువ్వు త్యాగం చేయలేకపోతున్నావు దేవునికి. మనం గురి కలిగిన క్రైస్తవులు. నీ ధనాన్ని దేవునికి ఇచ్చేటువంటి దశమ భాగంలో, దేవునికి ఇచ్చేటువంటి ఆ యొక్క జీతంలో మనం దశమ భాగాన్ని సంపూర్తిగా ఇవ్వలేకపోతున్నాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను కదండి, పాత నిబంధన గ్రంథంలో దేవుడు కొంత ఇచ్చన్నాడు, అయ్యా ఇది వాడుకొని దశమ భాగం నాకు ఇయ్యి అన్నాడు. అంతే కదండి. దేవుడు ఇచ్చిన దాంట్లో ఏమన్నాడు? నీవు వాడుకో, కానీ నాకేమివ్వు? దశమ భాగం ఇయ్యి అన్నాడు. అది పాత నిబంధన గ్రంథంలో. మరి కొత్త నిబంధన గ్రంథంలో ఏమన్నాడు? నీకున్నదంతా నాకు ఇచ్చి మా అనుదిన ఆహారం మాకు ఇవ్వ ప్రభు అని అడుక్కోమన్నాడు. మనకి ఇది నచ్చదు. ఆ స్థాయికి రావాలి. ఇది నీ పిల్లలకి నేర్పించాలి. నేను ఒక మాట చెప్తాను, ఇది ప్రభు మహిమ కొరకు చెప్తున్నాను, ఇది గొప్పతనం గురించి కాదు. మన ఏదో సందర్భంలో నేను మా పాస్టర్ గారు మా పాప మాట్లాడుకుంటున్నాం. ఏదో మన జ్ఞాపకం లేదు, ఇప్పుడు గుర్తొచ్చింది ఒకటే మాట. మా పాప అన్నది, డాడీ నేను చచ్చిపోయిన తర్వాత నా అవయవాలు దానం చేయండి అన్నది. ఒరే, ఆ పిల్ల ముందు చచ్చిపోతా, నేను ముందు చచ్చిపోతాను చస్తే కనుక చెప్పను, మనలం అన్నమాట. చెప్పండి, పర్వాలేదు, ఏమనుకోలే, చస్తే నేను ముందు కావాలా. ఎందుకంటే ఇంచుమించుగా నా కూతురికి నాకు చాలా సంవత్సరాలు తేడా. కానీ ఆ పిల్ల ఏమన్నదో తెలుసా? నేను చనిపోయిన తర్వాత నా అవయవాలు ఏం చేయాలా? మాట్లాడరే, ఎవరు నేర్పించారు ఆ పిల్లకి? గొప్పతనం కాదు, ప్రభు మహిమ కొరకు చెప్తా ఉన్నాను. అప్పుడు నాకు అనిపించింది, అమ్మా నువ్వు చేస్తే నీ అవయవాలు దానం చేయక నీ భర్త కానీ మేం కాదనుకున్నాను మనసులో. ఎవరు చేయాలి? చేస్తే వాళ్ళ భర్త చేయాలా? నేనెందుకు చేస్తాను? నా భార్య ఎందుకు చేస్తుంది దానం? చేయడానికి లేదు, నేను తన భర్త చెయ్యాలి. కానీ ఆలోచన వచ్చినందుకు నేను దేవుణ్ణి స్తుతించాను. ఒక మాట, ప్రియమైన అక్క అన్న, చేతులు జోడించి జరుగుతున్నావు, నీ పిల్లలకు నువ్వేం నేర్పిస్తున్నావు? ప్రతిరోజు వాక్య వర్ష జలాన్ని తాగుతున్నారా మన పిల్లలు? ఆత్మ వర్ష జలాన్ని తాగుతున్నారా మన పిల్లలు? లోకం చెడిపోయింది. మొన్న వాడెవడో పక్కింట్లోకి వెళ్ళి దొంగతనం ఎలా చేయాలని రాసుకున్నాడు, మీరు చూసే ఉంటారు కదండి. వస్తా వస్తా పసిపిల్లల పీక, చిన్నపిల్లని పీక నొక్కి చంపేసి 18 కత్తిపోట్లు ఎక్కడ పొడిచాడు? కంఠంలో పొడిచాడట. మీరు చూడలేదా? రాసుకున్నాడు, డైరీలో రాసుకున్నాడట. ఎలా వెళ్ళాలి, ఎలా దొంగతనం చేయాలి, ఎలా రావాలి, వచ్చేటప్పుడు ఎవరైనా ఆపితే వారిని ఎలా చంపాలి అని డైరీలో రాసుకుని వెళ్ళి ఆ పూజ గదిలోకి వెళ్ళి 8,000 దొరికితే బ్యాట్ అయితే పట్టుకుని వస్తా ఉన్నప్పుడు ఆ పాప చూసి అరిస్తే పీకలోకి చంపేశాడు. చచ్చిందా లేదని అనుమానంతో కత్తితో ఏం చేయాలట? కంఠంలో పొడిచి ఇంటికి వచ్చి ఆ డైరీలో రాసుకున్నాడు, మిషన్ సక్సెస్ఫుల్ అని. అది ఈరోజు పరిస్థితి. కాబట్టి మన పిల్లలకు మనము వాక్య జలాన్ని తాగిద్దాం. పొద్దున్నే పాలు, బూస్టు, ఆర్లిక్స్లు కాదు ఇవ్వండి, అది నేను వద్దంటలేదు. అది నీ శారీరకంగా కావాలి, కానీ నీ ఆత్మను పోషించుకోవడానికి. నేను చాలా వేదంతో చెప్తా ఉన్నాను ప్రియమైన దేవుని సంగమా, సహోదరి చాలా బాధతో నేను చెప్తా ఉన్నాను. పిల్లల పరిస్థితులు నేను చూస్తా ఉన్నప్పుడు, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎంత భయంకరంగా ఉన్నారండి పిల్లలు. నువ్వు రక్షించబడిన వారికి, అందుకని మొదట ఆరాధన వాక్యం మనం నేర్చుకున్నాం. రక్షింపబడిన వారికి, రక్షింపబడిన వారికి చాలా వ్యత్యాసం ఉంది. మనకు దేవుడు ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు. దేవుని వాక్యమైన ఆధిక్యతను మనకి ఇవ్వగా ఆ వాక్యం చేత మన పిల్లలు మనం ఏం చేయాలి చెప్పండి? బ్రతికించుకోవలసిన వారిగా ఉన్నాం. క్రైస్తవులుగా మనం శ్రేష్టమైన గురి కలిగి ఉందాం. క్రీస్తు వారి యొక్క సంపూర్ణతలోనికి మనం వద్దాం. రావాలంటే మొట్టమొదటిగా పునాది కాదు, పరిపూర్ణతే ధ్యేయము. ముళ్ళు కాదు, ఫలములు ఫలిద్దాం. స్వార్థము కాదు, త్యాగాలు చేద్దాం. అతి కృప దేవుడు మనకి అనుగ్రహించింది గాక. ఆమేన్.